హాయ్ వర్స్ వెల్కమ్ టు టాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. టుడే రిలీజ్ టీజర్ రాయవలస అనే చిన్న టీజర్ అయితే రిలీజ్ అయింది. సో చాలా బాగుంది. దానికి సంబంధించిన హీరోయిన్ గారు మన పక్కనే ఉన్నారు. సో హాయ్ 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 అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నారండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండబోతుంది రాయవలస? చాలా చక్కగా ఉంటుందండి. ఫిల్మ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీకు ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ బ్యూటిఫుల్ విలేజ్ బ్యూటీని, ఆ ఎమోషన్స్ని, ఒకప్పుడు ఉండే ప్రేమల్ని, ఇవన్నీ చాలా బాగా చూపించారు మా డైరెక్టర్. ఐ హోప్ యూ ఆల్ విల్ లవ్ ఇట్. డెబ్యూట్ మూవీ మీకు? లేదు, నేను చైనా పీస్ అని ఒక ఫిల్మ్ చేస్తున్నాను యాజ్ వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్, అండ్ దర్జా అని ఒక ఫిల్మ్ చేశాను. బట్ యాజ్ అ హోల్ అండ్ సోల్ లైక్ సింగిల్ ఫీమేల్ లీడ్ లాగా దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ మా డైరెక్టర్ నన్ను నమ్మి ఈ ఫిల్మ్ నాకు ఇచ్చినాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుగు అమ్మాయే కదా? తెలుగు అమ్మాయినే అండి. ఎందుకంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే తెలుగు అమ్మాయి మీరు తెలుగు సినిమాలో చేయడం, అది పల్లెటూరు లాంగ్వేజ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఇంత ట్రస్ట్ చేసి ఈ కాలంలో ఒక ఫీమేల్ లీడ్ తెలుగు అమ్మాయికి మా వాళ్ళు ట్రస్ట్ చేసి ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నో వర్డ్స్ అసలు. ఐ హోప్ దిస్ మీరు అందరు నన్ను సపోర్ట్ చేసి ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది తెలుగు ఇండస్ట్రీలో అని హోపింగ్. అంటే అమ్మ డైరెక్టరు, కొడుకు హీరో, నాన్న ప్రొడ్యూసరు, ఈ సీక్వెన్స్ ఎలా అనిపించింది మీకు? ఐ మీన్ మరీ టిపికల్ ఫ్యామిలీ డ్రామాలా లేదు. అంటే వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నా కూడా కొంచెం కొంచెం ఆ ఫ్యామిలీ డ్రామా కనిపించినా కూడా దే వెరీ ప్రొఫెషనల్ అండి. డైరెక్టర్ అంటే మ్యామ్ డైరెక్షనే చేస్తుండే. కార్తిక్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్లో చేశాడు. సార్, గోపి సార్ అయితే అందరూ కంఫర్టబుల్గా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ ఆగకుండా 40 days కంటిన్యూస్గా జరిగిందా? ఎవరీ జాబ్ వాళ్ళు అంటే ఐఎమ్ ఇంకా చిన్న అమ్మాయినే కాబట్టి ఐ కాంట్ జడ్జ్ దెమ్, ఐ కాంట్ ఓట్ దెమ్, బట్ స్టిల్ దే డిడ్ అ వెరీ గుడ్ జాబ్. మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటాం. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ వర్స్ వెల్కమ్ టు టాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో అనితా చౌదరి గారు మనకందరికీ తెలిసిన పేరే. సో ప్రతి 3 నెలలకు ఒక హిట్ కొట్టుకొని అలా వెళ్తుంటుంది అనమాట. సో ఈరోజు అయితే ఒక టీజర్ లాంచ్ అయింది. మేడం, రాయవలస ఎలా ఉండబోతుంది? మీరు చూసారుగా ఎలా ఉంది? నాకు కూడా బాగుంది. మీ క్యారెక్టర్ అడుగుతున్నా. ప్రతి దాంట్లో మదర్ క్యారెక్టర్, దీంట్లో డిఫరెంట్గా ఏమైనా ఉంటుందా? ఉందేమో, రిలీజ్ అయ్యాక చూసి నాకు కాల్ చేసి చెప్పారు. ఉందేమో. బాగానే ఉంటుంది. నైస్, గుడ్ క్యారెక్టర్. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిమ్మల్ని ఏ సినిమాలో చూసినా చాలా క్యూట్గా అనిపిస్తారు. ఒక మదర్ క్యారెక్టర్ క్యూట్గా అనిపిస్తారు. సో సినిమాలు కూడా అదే వేళ హిట్ అవుతున్నాయి. సో ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బియాండ్ వర్డ్స్ అనమాట. అంత హ్యాపీగా ఉంది. సో అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే భర్త ప్రొడ్యూసరు అండ్ భార్య గారు డైరెక్టరు, కొడుకు వచ్చేసి హీరో. ఈ సీక్వెన్స్ ఎలా అనిపించింది మీకు? ఫ్రెండ్ వచ్చి మదరు. మీకు ఎలా అనిపించింది? డైరెక్టర్కి ఫ్రెండ్. మీరు బాగా అంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు, వాళ్ళు ఎలా ఇక్కడ దాకా వచ్చారన్నది నాకు తెలుసు. కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ వేర్ దే ఆర్ టుడే, అండ్ ఐ విష్ దెమ్ ది బెస్ట్. యాక్చువల్లీ ఇట్స్ బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఇట్స్ ఎ ట్రయాంగులర్ లవ్ స్టోరీ లాగా. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు. సో అప్కమింగ్ ప్రొడ్యూసరు, అప్కమింగ్ యాక్టర్స్ వాళ్ళు. సో మీరు ఏమైనా సజెషన్ ఇచ్చారా? ఈ వేలో ఇలా ఉంటుంది, బిజినెస్ పరంగా కానివ్వచ్చు, టెక్నికల్ పరంగా కానివచ్చు. నాకు తెలిసినంత వరకు నేను రాధికాకి కానీ, కార్తిక్ కానీ, వాళ్ళ డాడీకి కానీ చెప్పాను. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ ప్రొడక్షన్, బట్ చాలామందిని కనెక్ట్ చేశాను. దాన్ని ఆయన ప్రతి బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి దే ఆర్ అప్ ఫర్ దాట్. సో అందుకని సినిమా చేశారు. అప్కమింగ్ సలహాలు ఇవ్వను యూజువల్లీ, ఇవ్వను, ఎందుకంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. సో దే విల్ లెర్న్. అంటే ఇన్ జనరల్ చెప్పా, నువ్వు వాళ్ళతో మాట్లాడదు, వీళ్ళతో మాట్లాడదు, అట్లా చెప్పలేదు. కష్టాలు ఎక్కడన్నా ఉంటాయి ఎనీ బిజినెస్. దే మైట్ హ్యావ్ టచ్ బేస్డ్ మెనీ బిజినెసెస్. సినిమా ఈజ్ ఆల్సో ఈవెన్చువల్లీ ఈజ్ అ బిజినెస్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ప్యాషన్. కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇంకా మిగతాదంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి ఇంకా? మ్యాజిక్, సితారా ఎంటర్టైన్మెంట్స్, గౌతమ్ తిన్ననూరి గారి ఫిల్మ్ మ్యాజిక్ ఈజ్ ఆల్ సెట్ టు రిలీజ్. తర్వాత మొన్న గాయపడ్డ సింహం రిలీజ్ అయింది. ఇంకొక 4 సినిమాలు డబ్బింగ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్. సో ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్.